బలహీనలు రక్షించే వాళ్ళు పోలీసులు, అన్యాయం జరిగితే రక్షించే వాళ్ళు పోలీసులు. అట్లాంటి పోలీసుల పట్టనే ప్రజాప్రతినిధులైన మాలాంటి వాళ్ళము ఇటువంటి సందేశాలు, ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఏం గౌరవం ఉంటుంది మీకైనా మాకైనా? ఒకవేళ మీరు అట్లా జరగలేదు, అట్లా దాడి జరగలేదు, అన్యాయం జరగలేదు, నేను కేసు కట్టలేదు అని మీరు అనాల్సి వస్తే ఒక్కసారి ప్రజలకు, పోలీసులకు ఈ వీడియో చూపిస్తారు. ఇది చూసిన తర్వాతైనా కానీ ఇదంతా మీరు ప్రసారం చేయాలా, మీడియా సోదరులు కూడా. ఇది చూసిన తర్వాతైనా పోలీసులు చెప్పమనండి, దాడి జరిగిందా జరగలేదా, దౌర్జన్యం చేసినారా లేదా, పంచాయతీ కార్యాలయానికి పోయినారా పోలేదా, రాళ్ళు వేసినారా వేయలేదా. ఇది ప్రజలారా, ఇది పోలీస్ అన్నలారా,
ఇదంతా చూసిన తర్వాత కూడా దాడి జరగలేదని ప్రొద్దుటూరు పోలీసులు చెప్పగలుగుతారు, చెప్పమనండి. అందులో ఉండేటి రాఘవేంద్ర పైన దాడి చేసిన సంఘటన కనిపిస్తుంది. రాళ్లతో దాడి చేసి మా జీపులు మొదలగొట్టేది, మా మనసులో దెబ్బలు తగిలినది కనిపిస్తుంది. ఆడోళ్లకు రాళ్ళు తగిలితే రాళ్ళు తీసి మాట్లాడినది, పాపం మాట్లాడినది కనిపిస్తుంది. ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలోకి వాళ్ళ మనసులు చేపల మార్కెట్లోకి మీ సమక్షంలో పోతా ఉంటే మీరు మౌనం ఉండేది కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఇంకా నిస్సిగ్గుగా నీచాతి నీచంగా బట్టలు పొదిసి మానభంగం చేసిన దానికంటే ఘోరంగా చేసినది ఏంటంటే మీ పోలీసుల సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే రూములేకి ఈ 20 మంది వార్డు మెంబర్లు తప్ప అన్యుడు ఎవడు వేయడానికి ఛాన్సే లేదు. అట్లాంటి చోటికి 30 మంది ఉన్నారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ చోటా మాట మనుషులంతా. అది ఎవరి సమక్షంలో? 2 టౌన్ ఎస్ఐ పక్కనే ఉన్నాడు, సెల్ పాయింట్ నవీన పిల్లోడు మాట్లాడుతున్నాడు, రాజశేఖర్ వినాయక గార్మెంట్స్ మాట్లాడుతున్నాడు, పర్లపాడు మహేశ్వర రెడ్డి మాట్లాడుతున్నాడు, వాకిలు పడదేంగంటున్నారు, కోరం ఉందంటున్నారు. నకిలీ వార్డు మెంబర్లను పంపించి కోరం ఉంది ఎన్నికలు జరపని చెప్పి ప్రశ్నించేది ఎవరు? వార్డు మెంబర్లు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇది చూస్తుండేది ఎవరు? పోలీసు వాళ్ళు. ఇది న్యాయమేనా పోలీసులారా? మీకు కొంచెమన్నా అనిపించడం లేదా? ఇది మనం తప్పు చేస్తున్నాం, చాలా నీచాడికి మనం ఒడిగడుతున్నాం, ఇది మనం చేయాల్సిన పని కాదు. ఇన్ని చూపించిన తర్వాత కూడా మీరు కేసులు కట్టరా? ఇది చేయడమే మీరు తప్పు చేసేదానికి పెద్దగా మేము ప్రశ్నించకుండా గమ్మున ఉంటాం. కనీసం కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరా మీరు? చేసిన వాళ్ళందరినీ మతికి పెట్టుకున్నా. నేను చెప్పినా కదా ఇంతకుముందు, బచ్చల పుల్లయ్యను మతికి పెట్టుకున్నా, వాళ్ళ కొడుకు ప్రతాపుని మతికి పెట్టుకున్నా, వరదాడిని మతికి పెట్టుకున్నా, కొండారెడ్డిని మతికి పెట్టుకున్నా, లోపల 20 మందిని మతికి పెట్టుకున్నా. చెప్పినా కదా నాకంటూ ఒక రోజు వస్తే తప్పనిసరిగా విందు భోజనాన్ని పిలుచుకోవాలని. మిమ్మల్ని కూడా మర్చిపోను పోలీసు అనాలారా. పొద్దుటూరులో ఉండే పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరైతే తప్పు చేసినారో మిమ్మల్ని అందరినీ మతికి పెట్టుకుంటా. నాకంటూ ఒక రోజు వస్తే 27, 28, 29 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2వ సారి సీఎం అయితే నీకు పోస్టింగ్ ఉండమనుకుంటున్నారు. కాదు, ఆ టైపు మనిషిని కాదు నేను. ఈ ఊర్లో ఉద్యోగం వేరు, వేరే చోట పోస్టింగ్ వేరు, వాళ్ళ అధికారం వచ్చే అంతకంటే పీకేదే ఉందనుకుంటున్నారేమో. కాదన్నా, అటు చేయను. ఈ దాడికి కారణం వరదరాజిరెడ్డి, వరదాడి కుమారుడు, బచ్చల పుల్లయ్య, ప్రతాప్ వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అయితే వీళ్ళకి సహకారాన్ని అందించినది, ప్రోత్సాహాన్ని అందించినది మీరు కాబట్టి మీ పైన కేసులు పెట్టాలా? మిమ్మల్ని ముద్దాయిలు చేస్తా. నాకంటూ ఒక రోజు వస్తే ఈ రోజు జరిగిన సంఘటనకు మీరు ఎవరెవరైతే ఈ రోజు ప్రేక్షక పాత్ర పోయించి వాళ్ళకి సహకరించి మమ్మల్ని కొట్టించినారో మీరంతా ముద్దాయిలు అవుతారు. రేపు పొద్దున FIR లో నమోదవుతారు. ఎందుకు కాకుండా పోతారు మీరు ముద్దాయిలు? చట్టం అందరికీ సమానమే కదా. సమాజంలోని పౌరులకు, పోలీసులకు అందరికీ సమానమే చట్టం. తప్పు చేస్తే మీరైనా ముద్దాయిలే, తప్పు చేస్తే రాజకీయ నాయకులైన ముద్దాయిలే, పౌరులైన సమానమే. మీరు తప్పు చేసినారు, మమ్మల్ని కొట్టించదని మీరు కారణం వినారు. మీ సమస్యలు కొట్టాడు, మమ్మల్ని సంరక్షించలే. తప్పనిసరిగా మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా ముద్దాయిలు చేస్తా. మీ మీద విచారణ చేపట్టే కార్యక్రమం చేస్తా. మీ ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తా. మిమ్మల్ని సామాన్య పౌరులుగా నిలబెట్టే ప్రయత్నం చేసి తీరుతా మీకు నేను. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఈ ఇష్టానుసారం అంటే రేపొద్దునంగా జరగనాంటి ప్రొద్దుటూరులో జరిగితే ఎవరు దీనికి రక్షణ? మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి మా వాళ్ళని మమ్మల్ని చంపేస్తే ఎవరు దీనికి కాయలి? ఈ బుద్ధి ఇంత ఘోరానికి ఒడిగట్టిన వాళ్ళు రేపొద్దున ఇంత కఠినంగా ఘోరానికి మీరు ఒడిగట్టాలని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఎంత గౌరవించినాం మిమ్మల్ని మేము, ఎంత వినయంగా మీతో మాట్లాడినాం, ఎంత సానుకూలంగా మీకు సమస్యలు చెప్పినాం మేము. DSP గారికి అయితే లోపల మా వార్డు మెంబర్ ఒకటి ఉంటే తీసుకొచ్చి మా దగ్గర విడిచిపెడతా అని చెప్పింది ఆయమ్మ. ఇంటికాడ విడిచిపెట్టి కావనూరు పంపించి ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లోని ఏం పేరు? ఆ పిల్లోని పేరు పవన్ అనే పిల్లోని లోపల వాళ్ళు బెదిరించాలంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. బెదిరించన్నారు, రా ఎక్కువ కావనూరు, రా ఎక్కువ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరించి ఆ పిల్లోడు ఏడుచా అంటే పోలీసులు చూసా కూర్చున్నారు. మీరు ఒప్పించుకొని పిలుచుకొని ఇవ్వండి అంట. ఎంత అయ్యేది? మీరు చెప్పాల్సిన మాటలు అయ్యేనా? ఒప్పించుకొని పిలుచుకొని ఇవ్వమని చెప్తారా మీరు? అసలు మీరు ఎవరు ఇక్కడికి లోపలికి వచ్చేదాన్ని కానీ అడగాల్సిన పోలీసు వాళ్ళు అడగరా మీరు వాళ్ళను? అప్పుడు మమ్మల్ని పంపాల్సింది లోపలికి. బతికినోడు బతుకుతాడు, చచ్చినోడు చచ్చుతాడు. ఎంత అన్యాయం మీరు చేసేది మాకు.
ఈ నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెప్తానా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దుర్మార్గాలు పెట్టరేగిపోయినాయి, వీళ్ళు ఇష్టానుసారం అయిపోయినాయి, వీళ్ళ బుద్ధి పుట్టే పనులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని నిట్టలు కూని చేస్తున్నారు వీళ్ళు. పోలీసులు అయితే పూర్తి వన్ సైడ్ అయిపోయినారు. గుండెపోటు రాకపోతే గుండెపోటు అని చెప్పి మీరు చెప్తారా? మీరు తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ అధికారంలోకి వస్తాం, రాకుండా పోం. ఈ ప్రజలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. గెలిపించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలనో పరిరక్షిస్తాం మేము. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనో, చట్టం పట్ల ప్రజలకు ఏ విధంగా గౌరవం ఉండాలనో, నమ్మకం ఉండాలనో చేసి చూపిస్తా ప్రొద్దుటూరులో. నేను దయచేసి ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపటి దినం వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్, మేము ఇవన్నీ మేము విన్నవిస్తాం, మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడినారో, ఎవరైతే మీ పోలీసుల సమక్షంలో నేరం చేసినారో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేయండి. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసుల పైన మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలా, సస్పెండ్ చేయాల వాళ్ళను. అసలు ఎన్నిక జరిగే హాల్లోకి 30 మంది దూరి మాట్లాడుతుంటే 221 ఎస్ఐ సిఐ అందరూ సిఐలు ఉండారు, ఎస్ఐలు ఉండారాడా పొద్దుకు సంబంధించిన వాళ్ళు. ఎస్ఐ దాంట్లో వీడియోలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాడు ఆయన ఎస్ఐ గారు. ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేయరు? ఎందుకు వీళ్ళ మీద చట్టపరమైనటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోరు? అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇంత దుర్మార్గం చేసినా కానీ వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు, కితాబులు ఉంటాయా? మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపినా కానీ వాళ్ళని ఏమన్నారా? ఇది ఊరా వల్లకాడా? ఇది ఊరా వల్లకాడా? ఇది ఆటోల మీద దాడులు తెచ్చే కూడా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారా? రేపొద్దున మా ఆటోలను బజార్లకి ఈడ్చుకొని పోయి చేయరాని పనులు చేసే కూడా మీరు చూసేటోళ్ళే కదా, మీరు చూసేటోళ్ళే. మీరు అన్యాయం, చాలా అన్యాయం. పోలీసులు అన్నలారా, స్పందించండి ఇప్పటికైనా కానీ. ధర్మంగా న్యాయంగా ఉండండి, న్యాయాన్ని కాపాడండి, ధర్మాన్ని రక్షించండి, బలహీనుల పట్ల నిలబడండి, తప్పు చేస్తే ఎవరైనా శిక్షించండి. దయచేసి మీకు నా అభ్యర్థన ఇదే.